అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 45వ శ్లోకము. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. 45. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో ఇలా చెప్తున్నారు. కర్మలు అందరూ చేస్తారు, కానీ కర్మలను ఒక యోగంగా చేసేవారిని కర్మయోగి అంటారు. వేదములలో కూడా ఈ సత్వ రజ తమో గుణముల గురించి, వాటితో చేయబడే కర్మల గురించి చెప్పారు. మరి కర్మలు ఎలా చేయాలి అనే ప్రశ్న వస్తుంది. అదే కర్మయోగము. వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములను, కర్మలను ఆసక్తి లేకుండా చేయడం నేర్చుకోవాలి. ఎటువంటి హర్షము, శోకము లేకుండా కర్మలు చేయాలి. ఈ కర్మ ఫలించింది అని సంతోషము, ఫలించలేదని దుఃఖము చెందకూడదు. కర్మలను ఒక యోగముగా చేయాలి. ముఖ్యంగా వేదములలో చెప్పబడిన కర్మలను, ప్రాపంచిక కర్మలను అన్నిటినీ కూడా వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చెయ్యాలి. ఏదో ఒక ఫలమును ఆశించి చేయకూడదు. ధనము సంపాదించడం జీవితంలో అవసరమే, కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు. అలాగే స్త్రీ పురుషులు జీవిత భాగస్వాములు, అంతేకాని వారే జీవితం అనుకుంటే తుదకు దుఃఖం మిగులుతుంది. అలాగే సుఖములు అనుభవించటము జీవితంలో అవసరమే, కానీ ఎప్పుడు సుఖాలు కావాలని కోరుకుంటే తుదకు దుఃఖమే మిగులుతుంది. కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. ద్వంద్వములను సహించే ఓర్పు ఉండాలి. మనకు వచ్చే కష్టాలు మన ప్రారబ్ధ కర్మ చేత వస్తాయి అని తెలిసినా దానిని మనం అంగీకరించము. ఎందుకంటే మనకి కష్టాలు అంటే ఇష్టం లేదు. ఎల్లప్పుడూ జీవితంలో సుఖాలే రావాలి, ధనం రావాలి, లాభాలు రావాలి, ఇవే మనం కోరుకుంటాం. కానీ అలా జరగదు కదా. సుఖాలతో పాటు కష్టాలు కూడా వస్తుంటాయి. సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా అనుభవించిన వాడు జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనసు అల్లకల్లోలం చేసుకుంటాడు. అలా కాకుండా నిత్య సత్వస్థ అంటే ఎల్లప్పుడూ సత్వగుణ సంపన్నుడివై ఉండాలి. మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓర్పు కలిగి ఉండాలి. సత్వగుణము ఎక్కువగా ఉంటే బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. మంచి చెడు వివేచన ఉంటుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. మనసు చంచలంగా ఉండదు. కోపము, అలసత్వము ఉండవు. ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. యోగక్షేమముల మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. యోగము అంటే లేనిది మనకు రావడము, క్షేమము అంటే వచ్చిన దాన్ని భద్రంగా దాచుకోవడం, కాపాడుకోవడం. ఈ రెండిటి యందు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. వస్తుంటాయి, పోతుంటాయి అనే దృష్టితో ఉండాలి. తర్వాత ఆత్మవాన్ భవ అంటే ఎల్లప్పుడూ అప్రమత్తుడుగా ఉండాలి. జీవితం యాంత్రికంగా కాకుండా అప్రమత్తంగా జీవించు. బతకటం వేరు, జీవించటం వేరు. తిండి నిద్ర ఉంటే ఎవడైనా బతకగలడు. జీవించడం అంటే జీవితాన్ని ఆస్వాదించటము. అప్రమత్తంగా ఉండడము అంటే ఎవరైనా ఒక అందమైన గులాబీని చూపించి చూడండి ఎంత అందంగా ఉందో అంటే దానిని సరిగా చూడకుండానే మెకానికల్గా అవునండి అందంగా ఉంది అంటాడు. కానీ ఆ అందాన్ని ఆస్వాదించాడు. ప్రతిరోజు సూర్యోదయము ఎంతో ఆనందంగా ఉంటుంది, కానీ ఎంతమంది ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు? నేర్చుకోదలుచుకుంటే ప్రకృతి నేర్పే పాఠాలు ఎవ్వరూ నేర్పలేరు అని దత్తాత్రేయ అవధూత అంటారు. కాబట్టి మనం జీవించటం నేర్చుకోవాలి, కానీ బతకటం కాదు. జీవించటానికి మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ప్రకృతిని ఆస్వాదించగలం. చిన్న పిల్లవాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలడు.
ఎందుకంటే వాడు మెకానికల్ కాదు, మనం మెకానికల్, దేనిని ఆస్వాదించలేని పరిస్థితి. కాబట్టి అర్జున, నీవు నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి, మెకానికల్గా ఉండకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. అన్ని కర్మలు ఒక యోగంగా చెయ్యాలి, వాటి మీద ఎక్కువ ఆసక్తి పెంచుకోకూడదు, యోగక్షేమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు. సర్వేజన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 46వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము.